Hi, this is Sai Prasad. Welcome to my ఛానల్. ఈ వీడియోలో క్లాస్ యొక్క నిర్వచనము మరియు దానిలో రకాలను వివరించబోతున్నాను. మొదటగా ఒక ప్రశ్న. క్లాస్ అంటే ఏమిటి? క్లాస్ is a group of words which makes sense. It forms a part of a sentence and contains a subject and a predicate of its own. అంటే క్లాస్ అనేది ఒక పదాల సమూహము, అది అర్థాన్ని ఇస్తుంది, అది వాక్యంలో ఒక భాగము మరియు ఆ భాగములో సబ్జెక్టు మరియు ఆ సబ్జెక్టు గురించి వివరించే ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏమిటి? ప్రెడికేట్ అంటే ఏమిటి? వీటికి సమాధానము సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ అనేటువంటి టాపిక్లో వివరించబడింది. దానికి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక పదాల సమూహాన్ని క్లాస్ అని పిలవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి లక్షణాలు అది కలిగి ఉండాలి. అవేమిటి? ఫస్ట్ వన్, ఆ పదాల సమూహము అర్థాన్ని ఇవ్వాలి. ఆ పదాల సమూహము అర్థవంతంగా ఉండాలి. అది మొదటి షరతు. నెక్స్ట్ రెండో షరతు, ఆ పదాల సమూహము వాక్యంలో ఒక భాగంగా ఉండాలి. అది రెండవ షరతు. థర్డ్ వన్, ఆ పదాల సమూహంలో సబ్జెక్టు మరియు ఆ సబ్జెక్టు గురించి వివరించే ప్రెడికేటు ఉండాలి. ఈ మూడు లక్షణాలు లేదా ఈ మూడు అంశాలు ఆ పదాల సమూహం కలిగి ఉంటే ఆ పదాల సమూహాన్ని క్లాస్ అని పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, we cannot start while it is raining. అంటే వర్షం కురుస్తూ ఉండగా మేము లేదా మనము ప్రారంభించలేము. అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యములో we cannot start అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదో పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, we cannot start అనేటువంటి పదాల సమూహము అర్థవంతంగా ఉందా లేదా పరిశీలిద్దాం. we cannot start అంటే మేము లేదా మనము ప్రారంభించలేము అంటే దీనికి అర్థం ఉంది కాబట్టి మొదటి షరతు నెరవేరింది. నెక్స్ట్, we cannot start అనేటువంటి పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండో షరతు కూడా నెరవేరింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ we cannot start అనేటువంటి పదాల సమూహంలో we సబ్జెక్ట్, cannot start అనేటువంటి పదాలు we అనేటువంటి సబ్జెక్టు గురించి చెప్తుంది కాబట్టి cannot start అనేటువంటిది we అనేటువంటి సబ్జెక్టుకి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా we cannot start అనేటువంటి పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వేరొక పదాల సమూహాన్ని ఇదే వాక్యం నుంచి తీసుకుందాం. while it is raining అనేటువంటిది పదాల యొక్క సమూహము. ఈ పదాల సమూహము క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, while it is raining అంటే వర్షం కురుస్తూ ఉండగా ఈ పదాల సమూహము అర్థవంతంగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. నెక్స్ట్, while it is raining అనేటువంటి పదాల సమూహము వాక్యంలో ఒక భాగం కాబట్టి రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ while it is raining అనేటువంటి పదాల సమూహంలో సబ్జెక్ట్ ఇట్
మరియు వైల్ ఈజ్ రైనింగ్ అనే పదాలు ఇట్ అనేటువంటి సబ్జెక్టుకి ప్రెడికేట్, అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాల ఆధారంగా ఈ పదాల సమూహాన్ని, అంటే వైల్ ఇట్ ఈజ్ రైనింగ్ అనేటువంటి పదాల సమూహాన్ని క్లాజ్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ థింక్ దట్ యు హ్యావ్ మేడ్ ఎ గ్రేట్ మిస్టేక్. అంటే నువ్వు లేదా మీరు ఒక గొప్ప తప్పు చేశారని నేను అనుకుంటున్నాను లేదా నేను భావిస్తున్నాను. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో ఐ థింక్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అంటే పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను అని అర్థం. ఐ థింక్ అనేటువంటి పదాల సమూహము అర్థవంతంగా ఉన్నది, అంటే మొదటి షరతు నెరవేరింది. ఐ థింక్ అనేటువంటి పదాల సమూహము వాక్యములో ఒక భాగము, అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. నెక్స్ట్, ఐ థింక్ అనేటువంటి పదాల సమూహములో ఐ సబ్జెక్ట్, థింక్ అనేటువంటి పదము ఐకి ప్రెడికేట్, అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ పదాలు ఐ థింక్ అనేటువంటి పదాలని క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఇదే వాక్యంలో దట్ యు హ్యావ్ మేడ్ ఏ గ్రేట్ మిస్టేక్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఈ పదాల సమూహము క్లాజా కాదా అని పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, దట్ యు హ్యావ్ మేడ్ ఏ గ్రేట్ మిస్టేక్ అని అంటే అదేమిటంటే నువ్వు లేదా మీరు ఒక గొప్ప తప్పు చేశారని అది ఈ పదాల సమూహం యొక్క అర్థం. అంటే ఈ పదాల సమూహము అర్థవంతంగా ఉన్నది, అంటే మొదటి షరతు నెరవేరింది. రెండు, ఈ పదాల సమూహము వాక్యములో ఒక భాగం, అంటే రెండో షరతు కూడా నెరవేరింది. మూడు, ఈ పదాల సమూహంలో యు సబ్జెక్ట్, దట్ హ్యావ్ మేడ్ ఏ గ్రేట్ మిస్టేక్ అనేటువంటి పదాలు యు అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్, అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, హీ నోస్ హౌ హీ కుడ్ డూ ఇట్. అంటే అతను తెలుసు దాన్ని అతను ఎలా చేయాలో, అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో హీ నోస్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. హీ నోస్ అంటే అతనికి తెలుసు, అది ఈ పదాల సమూహం యొక్క అర్థం, అంటే మొదటి షరతు నెరవేరింది. హీ నోస్ అనేటువంటి పదాల సమూహము ఈ వాక్యంలో ఒక భాగం, అంటే రెండో షరతు నెరవేరింది. హీ నోస్ అనేటువంటి పదాల సమూహంలో హీ సబ్జెక్ట్, నోస్ అనేటువంటిది సబ్జెక్ట్ హీకి ప్రెడికేట్, అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు లక్షణాలు లేదా అంశాల ఆధారంగా హీ నోస్ అనేటువంటి పదాల యొక్క సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఇదే వాక్యంలో హౌ హీ కుడ్ డూ ఇట్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. హౌ హీ కుడ్ డూ ఇట్ అంటే దాన్ని ఎలా చేయాలో అది ఈ పదాల యొక్క అర్థం, అంటే ఇది అర్థవంతంగా ఉన్నది కాబట్టి మొదటి షరతు నెరవేరింది. హౌ హీ కుడ్ డూ ఇట్ అనేటువంటి పదాల సమూహము వాక్యంలో ఒక భాగం కాబట్టి రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ పదాల సమూహంలో హీ సబ్జెక్ట్, హౌ కుడ్ డూ ఇట్ అనేటువంటిది పదాలు హీ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్,
అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, పీపుల్ హూ పే దేర్ డెట్స్ ఆర్ ట్రస్టెడ్. అంటే ఏ ప్రజలైతే వారి యొక్క రుణాలను లేదా అప్పులను తీరుస్తారో లేదా చెల్లిస్తారో వారిని విశ్వసిస్తారు లేదా నమ్ముతారు. అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో హూ పే దేర్ డెట్స్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. హూ పే దేర్ డెట్స్ అంటే ఎవరైతే వారి యొక్క రుణాలను లేదా అప్పులను చెల్లిస్తారో లేదా తీరుస్తారో అది ఈ పదాల సమూహం యొక్క అర్థం. ఈ పదాల సమూహము అర్థవంతముగా ఉన్నది కాబట్టి మొదటి షరతు నెరవేరింది. సెకండ్ వన్, హూ పే దేర్ డెట్స్ అనేటువంటి పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. థర్డ్ వన్, ఈ హూ పే దేర్ డెట్స్ అనేటువంటి పదాల సమూహంలో హూ సబ్జెక్ట్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణవం. ఇక్కడ హూ అంటే పీపుల్ అని అర్థం. హూ అనేటువంటిది సబ్జెక్ట్. పే దేర్ డెట్స్ అనేటువంటి పదాలు హూ అనేటువంటి సబ్జెక్ట్ కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా హూ పే దేర్ డెట్స్ అనేటువంటి పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇదే వాక్యంలో పీపుల్ ఆర్ ట్రస్టెడ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ప్రజల్ని విశ్వసిస్తారు. అది ఈ పదాల సమూహం యొక్క అర్థం. అంటే మొదటి షరతు నెరవేరింది. పీపుల్ ఆర్ ట్రస్టెడ్ అనేటువంటి పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. పీపుల్ ఆర్ ట్రస్టెడ్ అనేటువంటి పదాల సమూహంలో పీపుల్ సబ్జెక్ట్, ఆర్ ట్రస్టెడ్ అనేటువంటి పదాలు సబ్జెక్ట్ పీపుల్ కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా దీన్ని క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ థింక్ దట్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. అంటే నువ్వు లేదా మీరు ఒక మంచి పని చేశారు అని నేను అనుకుంటున్నాను లేదా భావిస్తున్నాను. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో ఐ థింక్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. అది క్లాజా కాదా అని పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను లేదా నేను భావిస్తున్నాను. ఈ పదాల సమూహము అర్థవంతముగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. ఐ థింక్ అనేటువంటిది వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఐ థింక్ అనేటువంటి పదాల సమూహంలో ఐ సబ్జెక్ట్, థింక్ అనేటువంటి ప్రెడికేటు, ఐ అయినటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తున్నది. అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా దీన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఇదే వాక్యంలో దట్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా అని పరిశీలిద్దాం. దట్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అంటే అదేమిటంటే నువ్వు లేదా మీరు ఒక మంచి పని చేశారని అని అర్థం. అంటే ఈ పదాల యొక్క సమూహము అర్థవంతముగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. దట్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అనేటువంటి పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. దట్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అనేటువంటి పదాల సమూహంలో యు సబ్జెక్ట్,
దట్ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అనేటువంటి పదాలు యు అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్. అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాల ఆధారంగా దీన్ని క్లాజ్ అని పిలుస్తారు. అర్థాన్ని ఇచ్చే విషయాన్ని ఆధారంగా చేసుకొని క్లాజెస్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఏమిటంటే 1 సబార్డినేట్ క్లాజ్, దీన్నే డిపెండెంట్ క్లాజ్ అని కూడా పిలుస్తారు. 2 మెయిన్ క్లాజ్, దీన్నే ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా పిలుస్తారు. మొట్టమొదట డిపెండెంట్ క్లాజ్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ which has subject and predicate and depends on other clause to get complete meaning. అంటే డిపెండెంట్ క్లాజ్ అనేది వాక్యంలో ఒక భాగం. ఆ భాగంలో సబ్జెక్టు మరియు ఆ సబ్జెక్టు గురించి చెప్పే ప్రెడికేట్ ఉంటుంది. మరియు పూర్తి అర్థం కోసం అదే వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఆధారపడుతుంది. అంటే ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థం కోసం అదే వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఆధారపడుతుందో ఆ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. దీనికి సంబంధించిన ఉదాహరణలను వివరించే ముందు ఒక ముఖ్య గమనిక. Clause is called with the name of the conjunction or connector or linker which starts with. అంటే ఏదైనా ఒక క్లాజు కంజంక్షన్తో కానీ లేదా కనెక్టర్తో కానీ లేదా లింకర్తో కానీ ప్రారంభం అయితే ఆ క్లాజుని ఆ కంజంక్షన్ యొక్క పేరుతోనే పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ యు విల్ అండర్స్టాండ్ ద లెసన్స్. అంటే నువ్వు క్రమం తప్పకుండా వస్తే నువ్వు పాఠాలను అర్థం చేసుకుంటావు. లేదా మీరు క్రమం తప్పకుండా వస్తే మీరు పాఠాలను అర్థం చేసుకుంటారు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అంటే నువ్వు లేదా మీరు క్రమం తప్పకుండా వస్తే. ఈ పదాల సమూహానికి అర్థం ఉన్నది అంటే ఫస్ట్ షరతు నెరవేరింది. 2, ఈ పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండో షరతు కూడా నెరవేరింది. 3, ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అనేటువంటి పదాల సమూహంలో యు సబ్జెక్ట్, ఇఫ్ కమ్ రెగ్యులర్లీ అనేటువంటి పదాలు యు అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ 3 అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అనేటువంటి పదాల సమూహాన్ని క్లాజ్ అని అంటారు. ఈ క్లాజు డిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ క్లాజ్ యొక్క అర్థం ఏంటి? ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అంటే నువ్వు లేదా మీరు క్రమం తప్పకుండా వస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ క్లాజులో ఇవ్వలేదు, వివరించలేదు. అంటే పూర్తి అర్థము ఈ క్లాజులో లేదు. పూర్తి అర్థం కోసము ఈ క్లాజు ఇదే సెంటెన్స్లో
వేరొక క్లాజ్ మీద ఆధారపడింది. కాబట్టి ఈ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ క్లాజు ఇఫ్ అనేటువంటి కన్జంక్షన్ లేదా లింకర్ లేదా కనెక్టర్తో ప్రారంభం అయినది. కాబట్టి ఈ క్లాజ్ ని ఇఫ్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, అన్లెస్ యు వర్క్ హార్డ్ యు విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్. నువ్వు కష్టపడి పని చేయకపోతే నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడవు కాలేవు. లేదా మీరు కష్టపడి పని చేయకపోతే మీరు పరీక్షలో ఉత్తీర్ణులు కాలేరు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. అన్లెస్ యు వర్క్ హార్డ్ అంటే నువ్వు లేదా మీరు కష్టపడి పని చేయకపోతే, అది ఈ యొక్క పదాల సమూహం యొక్క అర్థం. ఇది అర్థవంతంగా ఉన్నది కాబట్టి మొదటి షరతు నెరవేరింది. ఈ పదాల సమూహము వాక్యంలో ఒక భాగం కాబట్టి రెండో షరతు కూడా నెరవేరింది. 3, అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేటువంటి పదాల సమూహంలో యు సబ్జెక్ట్, అన్లెస్ వర్క్ హార్డ్ అనేటువంటి పదాలు యు అనేటువంటి సబ్జెక్ట్కి ప్రిడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ 3 అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఈ క్లాజ్ డిపెండెంట్ క్లాజా కాదా పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, అన్లెస్ యు వర్క్ హార్డ్ అంటే ఏమిటి? నువ్వు లేదా మీరు కష్టపడి పని చేయకపోతే, అది ఈ పదాల సమూహం యొక్క అర్థం. అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేటువంటి పదాల సమూహము డిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. అన్లెస్ యు వర్క్ హార్డ్ అంటే నువ్వు లేదా మీరు కష్టపడి పని చేయకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అన్నటువంటి విషయము ఈ క్లాజులో ఇవ్వలేదు, వివరించబడలేదు. అంటే పూర్తి అర్థము ఈ క్లాజులో లేదు. పూర్తి అర్థం కోసం ఇదే సెంటెన్స్లో వేరొక క్లాజ్ మీద ఈ క్లాజ్ ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఈ క్లాజు అన్లెస్ అనేటువంటి కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్తో ప్రారంభం అయినది. కాబట్టి ఈ క్లాజ్ని అన్లెస్ క్లాజ్ అని పిలుస్తారు. మీరు బాగా అర్థం చేసుకోవడం కోసం మరికొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. థర్డ్ వన్, we did not play the match as it was raining. అంటే మేము మ్యాచ్ ఆడలేదు ఎందుకంటే వర్షం కురుస్తూ ఉన్నది. అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా ఫస్ట్ పరిశీలిద్దాం. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే ఎందుకంటే వర్షం కురుస్తూ ఉన్నది. ఇది ఈ పదాల సమూహం యొక్క అర్థం. ఇది అర్థవంతంగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. ఈ పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ భాగంలో ఇట్ సబ్జెక్ట్, యాజ్ వజ్ రైనింగ్ అనేటువంటి పదాలు ఇట్ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రిడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ 3 అంశాలు లేదా లక్షణాల ఆధారంగా
ఈ పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఈ క్లాజు డిపెండెంట్ క్లాజా కాదా పరిశీలిద్దాం. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే ఎందుకంటే వర్షం కురుస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఫలితాన్ని లేదా ప్రభావాన్ని ఈ క్లాజులో ఇవ్వలేదు. అంటే పూర్తి అర్థము ఈ క్లాజులో లేదు. పూర్తి అర్థం కోసం ఇదే వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఈ క్లాజ్ ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ క్లాజు యాజ్ అనేటువంటి కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్తో ప్రారంభం అయినది. కాబట్టి ఈ క్లాజ్ని యాజ్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్. The mother need not worry as long as everything is in her control. అంటే ప్రతిదీ తల్లి యొక్క నియంత్రణలో ఉన్నంత వరకు ఆ తల్లి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. దీనిలో యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హర్ కంట్రోల్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హర్ కంట్రోల్ అంటే ప్రతిదీ ఆ తల్లి యొక్క నియంత్రణలో ఉన్నంత వరకు. అది ఈ పదాల సమూహం యొక్క అర్థం. ఇది అర్థవంతంగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. ఈ పదాల సమూహం వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ పదాల సమూహంలో ఎవ్రీథింగ్ సబ్జెక్ట్, యాజ్ లాంగ్ యాజ్, ఈజ్, ఇన్ హర్ కంట్రోల్ అనేటువంటి పదాలు ఎవ్రీథింగ్ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఇది డిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ పదాల సమూహం యొక్క అర్థం ఏమిటి? ప్రతిదీ ఆ తల్లి యొక్క నియంత్రణలో ఉన్నంత వరకు ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని లేదా ప్రభావాన్ని ఈ క్లాజులో ఇవ్వలేదు. అంటే పూర్తి అర్థము ఈ యొక్క క్లాజులో లేదు. పూర్తి అర్థం కోసం ఇదే వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఈ క్లాజ్ ఆధారపడినది. కాబట్టి ఈ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ క్లాజు యాజ్ లాంగ్ యాజ్ అనేటువంటి కంజంక్షన్ లేదా లింకర్ లేదా కనెక్టర్తో ప్రారంభం అయినది. కాబట్టి ఈ క్లాజ్ని యాజ్ లాంగ్ యాజ్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. అంటే అతను స్టేషన్కి చేరుకున్న వెంటనే ఆ ట్రైను వెళ్ళిపోయింది. అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ వన్. యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ అంటే అతను స్టేషన్కి చేరుకున్న వెంటనే. ఈ పదాల సమూహం అర్థవంతంగా ఉన్నది కాబట్టి మొదటి షరతు నెరవేరింది. ఈ పదాల సమూహము వాక్యములో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ పదాల సమూహంలో హీ సబ్జెక్ట్, యాజ్ సూన్ యాజ్ రీచ్డ్ ద స్టేషన్ అనేటువంటి పదాలు హీ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ పదాల సమూహాన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఇది డిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. దీని యొక్క అర్థం ఏమిటి?
అతను స్టేషన్కి చేరుకున్న వెంటనే ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఈ క్లాజులో వివరించబడలేదు. పూర్తి అర్థము ఈ క్లాజులో లేదు. పూర్తి అర్థం కోసం ఇదే వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఈ క్లాజ్ ఆధారపడి ఉన్నది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ హీ రీచ్ ద స్టేషన్ అనేటువంటి క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ క్లాజు యాజ్ సూన్ యాజ్ అనేటువంటి కనెక్టర్ లేదా లింకర్ లేదా కంజంక్షన్తో ప్రారంభం అయినది. కాబట్టి ఈ క్లాజ్ ని యాజ్ సూన్ యాజ్ క్లాజ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాజ్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ which has subject and predicate and does not depend on other clauses to get complete meaning. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అనేది సెంటెన్స్ లో ఒక భాగం. ఆ భాగంలో సబ్జెక్టు మరియు ఆ సబ్జెక్టు గురించి చెప్పేటటువంటి ప్రెడికేట్ ఉంటుంది. మరియు ఆ భాగము పూర్తి అర్థం కోసం అదే వాక్యంలో ఉన్నటువంటి వేరొక క్లాజెస్ మీద ఆధారపడదు. అంటే ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థం కోసం వేరొక క్లాజ్ మీద ఆధారపడదో ఆ క్లాజ్ ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్స్. అంటే నువ్వు క్రమం తప్పకుండా వస్తే నువ్వు పాఠాలు అర్థం చేసుకుంటావు. లేదా మీరు క్రమం తప్పకుండా వస్తే మీరు పాఠాలు అర్థం చేసుకుంటారు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్స్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా పరిశీలిద్దాం. యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్స్ అంటే మీరు లేదా నువ్వు పాఠాలు అర్థం చేసుకుంటావు లేదా అర్థం చేసుకుంటారు. ఇది ఈ పదాల సమూహం యొక్క అర్థం. ఇది అర్థవంతంగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. ఈ పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ పదాల సమూహంలో యు సబ్జెక్ట్, విల్ అండర్స్టాండ్ ద లెసన్స్ అనేటువంటిది యు అనేటువంటి సబ్జెక్ట్కి ప్రిడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాల ఆధారంగా దీన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఇది ఇండిపెండెంట్ క్లాజా కాదా ఎలా తెలుస్తుంది? ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అనేటువంటి పదాలని పూర్తిగా ఈ వాక్యం నుంచి తీసివేయండి. మిగతా పదాలని చదవండి. యు విల్ అండర్స్టాండ్ ద లెసన్స్ అంటే నువ్వు పాఠాలను అర్థం చేసుకుంటావు లేదా మీరు పాఠాలను అర్థం చేసుకుంటారు. ఈ క్లాజు పూర్తి అర్థాన్ని ఇస్తున్నది. ఈ క్లాజు పూర్తి అర్థం కోసం ఈ వాక్యంలో ఎలాంటి క్లాజ్ మీద ఆధారపడలేదు. కాబట్టి ఈ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, అన్లెస్ యు వర్క్ హార్డ్ యు విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్. అంటే నువ్వు కష్టపడకపోతే నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడవు కాలేవు లేదా మీరు కష్టపడకపోతే మీరు పరీక్షలో ఉత్తీర్ణులు కాలేరు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో యు విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం.
యూ విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్ అంటే నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడవు కాలేవు, లేదా మీరు పరీక్షలో ఉత్తీర్ణులు కాలేరు. ఇది ఈ పదాల సమూహం యొక్క అర్థం. ఇది అర్థవంతంగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. ఈ పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ పదాల సమూహంలో యు సబ్జెక్ట్, విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్ అనేటువంటి పదాలు యు అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ పదాల సమూహాన్ని క్లాజ్ అని అంటారు. ఇది ఇండిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ వాక్యంలో అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేటువంటి పదాలని పూర్తిగా తీసేయండి. ఇప్పుడు చదవండి. యు విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్ అంటే నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడువు కాలేవు, లేదా మీరు పరీక్షలో ఉత్తీర్ణులు కాలేరు. పూర్తి అర్థము దీనిలో ఉన్నది. పూర్తి అర్థం కోసం వాక్యంలో వేరొక క్లాజ్ మీద ఆధారపడలేదు కాబట్టి ఈ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. మీరు బాగా అర్థం చేసుకోవడం కోసం మరికొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్, వి డిడ్ నాట్ ప్లే ద మ్యాచ్ యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే మేము మ్యాచ్ ఆడలేదు, ఎందువలనగా వర్షం కురుస్తూ ఉన్నది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో we did not play the match అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. we did not play the match అంటే మేము మ్యాచ్ ఆడలేదు. ఇది అర్థవంతంగా ఉన్నది అంటే మొదటి షరతు నెరవేరింది. we did not play the match అనేటువంటి పదాల సమూహము వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. దీనిలో వీక్ సబ్జెక్ట్, డిడ్ నాట్ ప్లే ద మ్యాచ్ అనేటువంటి పదాలు వి అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా దీన్ని క్లాజ్ అంటారు. ఇది ఇండిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఎలా? యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేటువంటి పదాలను వాక్యం నుంచి తీసివేయండి. ఇప్పుడు చదవండి. we did not play the match అంటే మేము మ్యాచ్ ఆడలేదు. పూర్తి అర్థము ఈ క్లాజులో ఉంది. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు వేరొక క్లాజ్ మీద ఆధారపడలేదు కాబట్టి ఈ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద మదర్ నీడ్ నాట్ వర్రీ యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హర్ కంట్రోల్ అంటే ప్రతిదీ ఆ తల్లి యొక్క నియంత్రణలో ఉన్నంత వరకు ఆ తల్లి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో ద మదర్ నీడ్ నాట్ వర్రీ అనేటువంటి పదాల సమూహమును తీసుకుందాం. ఈ పదాల సమూహము క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ద మదర్ నీడ్ నాట్ వర్రీ అంటే ఆ తల్లి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఈ పదాల యొక్క సమూహం యొక్క అర్థం. ఇది అర్థవంతంగా ఉన్నది కాబట్టి మొదటి షరతు నెరవేరింది. ఈ పదాల సమూహం వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ పదాల సమూహంలో ద మదర్ సబ్జెక్ట్, నీడ్ నాట్ వర్రీ అనేటువంటి పదాలు ద మదర్ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్ అంటే మూడో షరతు కూడా నెరవేరింది. ఈ మూడు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా దీన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఇది ఇండిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ వాక్యంలో యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హర్ కంట్రోల్ అనేటువంటి పదాలని తొలగించండి. మిగతా భాగాన్ని చదవండి.
ద మదర్ నీడ్ నాట్ వర్రీ అంటే ఆ తల్లి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిలో పూర్తి అర్థం ఉంది. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు వేరొక క్లాజ్ మీద ఆధారపడలేదు. కాబట్టి ఈ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్ అంటే అతను స్టేషన్కి చేరుకున్న వెంటనే ఆ ట్రైను వెళ్ళిపోయింది. అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో ద ట్రైన్ లెఫ్ట్ అనేటువంటి పదాల సమూహాన్ని తీసుకుందాం. ఇది క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. ద ట్రైన్ లెఫ్ట్ అంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇది అర్థవంతంగా ఉన్నది కాబట్టి మొదటి షరతు నెరవేరింది. 2, ఈ పదాల సమూహం ద ట్రైన్ లెఫ్ట్ అనేది వాక్యంలో ఒక భాగం అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ద ట్రైన్ లెఫ్ట్ అనేటువంటి పదాల సమూహంలో ద ట్రైన్ సబ్జెక్ట్, లెఫ్ట్ అనేటువంటిది ద ట్రైన్ అనేటువంటి సబ్జెక్ట్కి ప్రెడికేట్ అంటే మూడవ షరతు కూడా నెరవేరింది. ఈ 3 అంశాలు లేదా లక్షణాల ఆధారంగా దీన్ని క్లాజ్ అని పిలుస్తారు. ఇది ఇండిపెండెంట్ క్లాజా కాదా ఇప్పుడు పరిశీలిద్దాం. యాజ్ సూన్ యాజ్ హీ రీచ్ ద స్టేషన్ అనేటువంటి పదాలని ఈ వాక్యం నుంచి తొలగించండి. మిగతా భాగాన్ని చదవండి. ద ట్రైన్ లెఫ్ట్ అంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ క్లాజు పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నది. పూర్తి అర్థం కోసం ఈ క్లాజు వేరొక క్లాజ్ మీద ఆధారపడలేదు. కాబట్టి ఈ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. మీకు తెలుసా, ఇండిపెండెంట్ క్లాజ్ని మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. ఎందుకని మీకు తెలుసా? అదేవిధంగా డిపెండెంట్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఎందుకని మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం. మీరు బాగా అర్థం చేసుకోవడం కోసం అదే ఉదాహరణలను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్స్. ఈ వాక్యంలో 2 క్లాజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ ఇది డిపెండెంట్ క్లాజ్. యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్స్ ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఈ 2 క్లాజెస్ అర్థాన్ని ఇచ్చే విషయంలో సమానం కావు. ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అనేటువంటి డిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో యు విల్ అండర్స్టాండ్ ద లెసన్స్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ కన్నా తక్కువ స్థితిలో లేదా తక్కువ స్థాయిలో ఉన్నది. కాబట్టి ఇఫ్ యు కమ్ రెగ్యులర్లీ అనేటువంటి డిపెండెంట్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ సబార్డినేట్ క్లాజు ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్తో ప్రారంభం అయినది. కాబట్టి ఈ ఇఫ్ అనేటువంటి కనెక్టర్ని లేదా కంజంక్షన్ని లేదా లింకర్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తారు. అంటే సబార్డినేట్ క్లాజెస్ ఎల్లప్పుడూ కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్తో ప్రారంభం అవుతుంది. ఆ లింకర్ని, ఆ కనెక్టర్ని, ఆ కంజంక్షన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తారు. యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్స్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజు వాక్యంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నది. కాబట్టి ఈ ఇండిపెండెంట్ క్లాజ్ని మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్. ఈ వాక్యంలో 2 క్లాజెస్ ఉన్నాయి. మొదటిది అన్లెస్ యూ వర్క్ హార్డ్, ఇది డిపెండెంట్ క్లాజ్. యూ విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఈ 2 క్లాజెస్ అర్థాన్ని ఇచ్చే విషయంలో సమానం కాదు.
అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేటువంటి డిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో యు విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాస్ కన్నా తక్కువ స్థాయిలో లేదా తక్కువ స్థితిలో ఉన్నది. కాబట్టి అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేటువంటి డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ సబార్డినేట్ క్లాజు ఎల్లప్పుడూ కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్ తో ప్రారంభం అవుతుంది. ఆ కనెక్టర్ ని, ఆ లింకర్ ని, ఆ కంజంక్షన్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తారు. ఇక్కడ అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేటువంటి సబార్డినేట్ క్లాజు అన్లెస్ అనేటువంటి కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్ తో ప్రారంభం అయినది. కాబట్టి అన్లెస్ అనేటువంటి కనెక్టర్ లేదా లింకర్ లేదా కంజంక్షన్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తారు. యు విల్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజు వాక్యంలో అర్థాన్ని ఇచ్చే విషయంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నది. కాబట్టి ఈ ఇండిపెండెంట్ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. మీరు బాగా అర్థం చేసుకోవడం కోసం మరికొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్, we did not play the match as it was raining. ఈ వాక్యంలో రెండు క్లాజెస్ ఉన్నాయి. మొదటిది we did not play the match. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. as it was raining అనేటువంటిది డిపెండెంట్ క్లాజ్. అర్థాన్ని ఇచ్చే విషయంలో ఈ రెండు క్లాజెస్ సమానం కాదు. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేటువంటి డిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో వీ డిడ్ నాట్ ప్లే ద మ్యాచ్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ కన్నా తక్కువ స్థాయిలో లేదా తక్కువ స్థితిలో ఉన్నది. కాబట్టి యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేటువంటి డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. ఈ సబార్డినేట్ క్లాజు ఎల్లప్పుడూ కంజంక్షన్ తో లేదా కనెక్టర్ తో లేదా లింకర్ తో ప్రారంభం అవుతుంది. అలాంటి కనెక్టర్ ని లేదా లింకర్ ని లేదా కంజంక్షన్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తారు. ఈ ఉదాహరణలో సబార్డినేట్ క్లాజు యాజ్ అనేటువంటి కనెక్టర్ లేదా లింకర్ లేదా కంజంక్షన్ తో ప్రారంభం అయినది. ఇక్కడ యాజ్ అనేటువంటి కంజంక్షన్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో we did not play the match అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నది. కాబట్టి ఈ ఇండిపెండెంట్ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, the mother need not worry as long as everything is in her control. ఈ వాక్యంలో రెండు క్లాజెస్ ఉన్నాయి. మొదటిది the mother need not worry. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. as long as everything is in her control అనేటువంటిది డిపెండెంట్ క్లాజ్. అర్థాన్ని ఇచ్చే విషయంలో ఈ రెండు క్లాజెస్ సమానం కాదు. as long as everything is in her control అనేటువంటి డిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో the mother need not worry అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ కన్నా తక్కువ స్థితిలో లేదా తక్కువ స్థాయిలో ఉన్నది. కాబట్టి as long as everything is in her control అనేటువంటి డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. సబార్డినేట్ క్లాజు ఎల్లప్పుడూ కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్ తో ప్రారంభం అవుతుంది. ఈ ఉదాహరణలో సబార్డినేట్ క్లాజు యాజ్ లాంగ్ యాజ్ అనేటువంటి కనెక్టర్ లేదా లింకర్ లేదా కంజంక్షన్ తో ప్రారంభం అయినది. ఈ కనెక్టర్ ని, ఈ లింకర్ ని, ఈ కంజంక్షన్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు.
అంటే యాజ్ లాంగ్ యాజ్ అనేటువంటిది సబార్డినేటింగ్ కంజంక్షన్ ఈ ఉదాహరణలో. ఈ వాక్యంలో ద మదర్ నీడ్ నాట్ వర్రీ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నది. కాబట్టి ఈ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. ఈ వాక్యంలో రెండు క్లాజెస్ ఉన్నాయి. మొదటిది యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ అనేటువంటి డిపెండెంట్ క్లాజ్, ద ట్రైన్ లెఫ్ట్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్. అర్థాన్ని ఇచ్చే విషయంలో ఈ రెండు క్లాజెస్ సమానం కాదు. యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ అనేటువంటి డిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో ద ట్రైన్ లెఫ్ట్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజ్ కన్నా తక్కువ స్థాయిలో లేదా తక్కువ స్థితిలో ఉన్నది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ అనేటువంటి డిపెండెంట్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని పిలుస్తారు. సబార్డినేట్ క్లాజ్ ఎల్లప్పుడూ కంజంక్షన్ లేదా కనెక్టర్ లేదా లింకర్ తో ప్రారంభం అవుతుంది. ఈ ఉదాహరణలో యాజ్ సూన్ యాజ్ అనేటువంటి లింకర్ లేదా కనెక్టర్ లేదా కంజంక్షన్ తో ప్రారంభమైనది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ అనేటువంటి కంజంక్షన్ ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని పిలుస్తారు. ఈ వాక్యంలో ద ట్రైన్ లెఫ్ట్ అనేటువంటి ఇండిపెండెంట్ క్లాజు అర్థాన్ని ఇచ్చే విషయంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నది. కాబట్టి ఈ ఇండిపెండెంట్ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అని పిలుస్తారు. ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ బాక్స్. If you feel it is useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.